అది ఎన్నింటి వరకు ఉంటుంది సాయంత్రం బీచ్? 5 దాకా. 5 దాకా. ఇక్కడ మామూలుగా ఏం ఫేమస్ ఇక్కడ? ఈ ప్రసిద్ధి ఏంటిది అన్న ఇక్కడ? ప్రసిద్ధి ఏం లేదు, సాయంత్రం దాకా స్నానం చేయటం. ఇది అమ్ముకోవచ్చా బస్కి? ఇది బస్కి అమ్ముకోవచ్చు? ఇది అమ్ముకోవచ్చా అన్న? ఇక్కడ బస్సు ఉంటారు కదా, ఇది బుస్క కింద ఇసుక ఉందిగా, ఇది అమ్ముకోవచ్చా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యశ్వంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యశ్వంత్ దొంగల. ఎలా ఉన్నారు? అందరూ మంచిగా అయితే ఉన్నారనుకుంటున్నాను నేను. ఈరోజు డేట్ వచ్చేసి February 2nd సండే 2025 అనమాట. ఈరోజు మనం అయితే సూర్యలంక బీచ్కి అయితే వెళ్తున్నాము. బాపట్ల డిస్టిక్లో అయితే ఉంటుంది అనమాట. అది మనకి అవనిగడ్డ నుంచి అప్రాక్సిమేట్గా 67 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10 అయితే అయిపోయింది అనమాట మార్నింగ్. నేను ఎప్పుడో 4:30కే స్టార్ట్ అవుతున్నా కానీ టైం అనేది అసలు కుదరలేదు మనకి. ఆల్రెడీ నేను బైక్లో పెట్రోల్ అనేది ఫిల్అప్ చేయించాను. బ్యాక్ టైర్లో కూడా ఎయిర్ ఎందుకు తక్కువైంది, పంచర్ పడింది ఏముంటుందో తెలియదు. మరి చూద్దాము. మళ్ళీ అయితే ఫిల్అప్ చేయించా ఎయిర్. నేను మళ్ళీ ఎయిర్ అనేది పోకుండా ఉండాలనుకుంటున్నాను. నేను పోయిందంటే మళ్ళీ తోసుకుంటూ వెళ్ళాలి. ఆ రోడ్లో ఎక్కువ పంచర్ షాప్స్ కూడా ఉండవు. కొత్తగా మన ఛానల్లో వీడియో చూసుకోవాలి, తప్పకుండా లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. ఎప్పుడు వెళ్ళినా కానీ అంతకుముందు మేము మచిలీపట్నం బీచ్కి కానీ హంసలి బీచ్కి అయితే వెళ్ళేవాడిని, కానీ ఎప్పుడు సూర్యలంక బీచ్కి అయితే వెళ్ళలేదు. నేను ఆల్రెడీ యూట్యూబర్స్ చాలా మంది వీడియోస్లో చూశాను, అందరూ హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు. అంత ఫేమస్ ఎందుకైందో తెలియదు. వెళ్ళి ఒకసారి మనం కూడా ఆ ప్లేస్ అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము ఎంత బాగుందనేది. చలో ఇక మనం రైడ్ అనేది బైక్ మీద కంటిన్యూ చేద్దాము. సో లెట్స్ గో. ఇక బైక్ స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్ ఒకటే రూట్ అనమాట. అక్కడ బాపట్ల వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఎట్లాగో రూట్ బాపట్ల వరకు తెలుసు కాబట్టి మనకి మ్యాప్ అయితే పెట్టట్లేదు నేను గూగుల్ మ్యాప్స్లో. ఈ బ్రిడ్జిని పెనుముడి బ్రిడ్జ్ అని అయితే అంటారు. అంతకుముందు ఈ బ్రిడ్జ్ కట్టక ముందు అవనిగడ్డ నుంచి రేపల్లి వెళ్ళాలంటే బోట్స్ మీదకి అయితే వెళ్ళేవాళ్ళంట. నా చిన్నప్పటి నుంచి అయితే ఉంది. మా ఫాదర్స్ ఉన్నారు కదా, ఆ టైంలో అయితే మా ఫాదర్ చిన్నప్పుడు అయితే లేదనమాట ఈ బ్రిడ్జ్. అప్పుడు బోట్స్ మీద వెళ్ళేవాళ్ళంట. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది కాబట్టి కొంచెం మనకి ఎయిర్ కూడా కొంచెం హాట్గా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు కూల్ వెదర్లో డ్రైవ్ చేస్తే ఆ ఫీలింగే వేరు. అసలే సుజుకి గుద్దామంటే కారు ఎందుకు పని రాదు, పెద్ద సొట్టపడుద్ది. అందరూ బడ్జెట్లో వచ్చి అనుకుంటారు కానీ సుజుకి అసలు బిల్డ్ క్వాలిటీ అయితే అసలు చాలా వర్స్ట్గా ఉంటుంది. అది మైలేజ్ మంచిగా వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఇంకా మనకి 41 కిలోమీటర్స్ ఇది ఉంది గైస్ బాపట్ల వచ్చేసి. హైవేనే ఎక్కువ టైం అయితే పట్టదు, 40 అంటే ఒక 20 మినిట్స్ పట్టుద్ది. ఈ రోడ్స్ వేసేప్పుడు సరిగ్గా వేసినట్లేరు. రోడ్స్ అన్ని ఇట్లా జంపీగా వెళ్తుంది బైక్ కూడా. ఎందుకో మరి అట్లా వేసారు తెలియదు రోడ్ అనేది. ఏంది మూతారు తిప్పుతున్నాడు, ఏంట్రా? మీరు ఎవడే తిప్పుతాడు అర్థం కావట్లేదు బాబు. ఈడేమో రాంగ్ రోడ్లో వస్తాడు.
ఇటు సైడ్ అయితే మంచు అయితే పోలేదు, చల్లగా ఉంది వెదర్ కూడా ఉంది ఇటు సైడ్ మొత్తం. బీచ్ ఉంది కదా దగ్గరలో, అందుకనే మంచు అయితే ఇంకా పోలేదన్నమాట. మనం అయితే బాపట్ల అయితే క్రాస్ అయ్యి వచ్చేసాము. బాపట్ల నుంచి ఎగ్జాక్ట్గా సూర్యలంక బీచ్ 17 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. దగ్గరికి వచ్చేసాము. బీచ్ ఇంకా 6.7 కిలోమీటర్స్ ఉందంటే. బ్రేక్ పడిద్ది మ్యాక్సిమం పడిద్ది. అది అలవాటే మనకి. అని స్లో చేయకుండా ఎట్లా ఎక్కించాం అనుకో, జై అని ఇట్లా దిగుతాం అనమాట. పై ఎగురుతుంది బైక్. అరే బాబు, ఇక్కడ వరకు బాగానే ఉన్నాయి రోడ్స్. మనం ఇక్కడ నుంచి కాకపోతే రోడ్స్ అంతా డర్టీగా ఉన్నాయి మొత్తం. బఫెలోస్ ఫేడా బోల్తే ఆన్ ద రోడ్. చూసొచ్చు రోడ్డు మీద స్టాంపులు మొత్తం అయ్యాయి ఫేడా. ఈ బీచ్ కూడా డబ్బులు కట్టాలా ఎంట్రీ ఫీజు? ఫోన్పే ఉందా? ఈ బీచ్ కూడా 20 అంటారా బాబు? ఇవన్నీ ప్రకృతి ఇచ్చిందే కదా బీచెస్ ఇవన్నీ. వీటికి కూడా ఫీజు ఎందుకు కలెక్ట్ చేస్తాం నాకు అర్థం కావట్లేదు. ఒక బిజినెస్లో కన్వర్ట్ చేసుకుంటున్నారు వీటిని. పార్కింగ్ ఎక్కడ ఉంది? డెవలప్మెంట్ బాగానే చేశారు. ఇక్కడ ఇటు బైక్స్ అన్ని నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా. గవలు అవి ఉన్నాయి ఇక్కడ. గవల పైన పేర్లు రాస్తారండి కీచైన్ల మీద. ఇక నుంచి నెక్స్ట్ నుంచి స్ప్రైట్ యాడ్కి లక్ష్మణ్ భోక్తి అయితే బ్రాండ్ అంబాసిడర్ స్ప్రైట్ బ్రాండ్కి ఇక నుంచి. మనకి స్టార్టింగ్ అక్కడ నుంచి బీచ్ది అంటే ఎంట్రీ ఉంటుంది కదా, ఎంట్రీ ఇటు నుంచి ఇక్కడ వరకు ఉంది లెఫ్ట్లో. ఇదంతా ఒక 500 మీటర్స్ ఉండిద్దేమో. ఎక్కువ దూరం అయితే అలౌ చేయట్లేదు. ఏంటే బాబోయ్ కొరికేదట్టం రా బాబు, అదేంట్రా బాబు కొరికేదట్టు చూస్తుందా? దీనికైతే మూతికి తింటుంది మేతం గట్టిగా. దీనిగా మూతికి కట్టేశారు. ఏడీ బైక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. ఒకసారి అయితే వెళ్దాము. బందర్ బీచ్ ఆల్రెడీ వెళ్ళాం కదా. మన డిప్యూటీ సీఎం గారిది బొమ్మ అయితే ఉంది ఫ్రంట్.
అది ఎన్ని వరకు ఉంటుంది సాయంత్రం బీచ్? 5 దాకా. 5 దాకా. ఇక్కడ మామూలుగా ఏం ఫేమస్ ఇక్కడ? ఈ ప్రసిద్ధి ఏంటిది అంటున్నా ఇక్కడ? ఇక్కడ పరిస్థితి ఏం లేదు, సాయంత్రం దాకా స్నానం చేయటం. ఇది అమ్ముకోవచ్చా బస్కి? ఇది బస్కు అమ్ముకోవచ్చు. ఇది అమ్ముకోవచ్చా అండి? ఇక్కడ బస్కు ఉంటుంది కదా ఇది బుస్క కింద ఇసుక ఉందిగా, ఇది అమ్ముకోవచ్చా? ఏం కాదు, ఇసుక అమ్ముతాం ఇసుక. అరే పాల్తులారా, అరే ఓ అరే ఎక్కడికెళ్ళి కాదు, గన్నులతో కాల్చి పడేయాలి శాతాగాని కొడుకులు. ఎవరు లేనప్పుడు రాత్రిపాటు వచ్చి మా అమ్ముకుంటా అన్నాడు మావాడు. ఇల్లు బుసక పోసుకోవాలండి ఇంట్లో. ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది. ఏంటి రాత్నా ఇది? ఏంటి రాత్నా అంటారా తమ్ముడు? ఏం రాత్నా? ఏబిసిడి అండి రాయ్. చిచ్చి పండు ఇంట్లో లక్ష్మీ థియేటర్ సంగతి ఎట్లా అనిపించింది నీకు? బాగుందా ఎక్స్పీరియన్స్ ఏంటి? గుడ్. వాట్ యూ లైక్ ఇన్ దిస్ బీచ్? టెల్ మీ యార్, వాట్ యూ లైక్ ఇన్ దిస్ బీచ్? చూసారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్గా సూర్యలంక బీచ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ కంపల్సరీగా ప్రతి వీడియో మినిమం 300 మెంబర్స్ పైన చూస్తున్నారు. కాకపోతే లైక్స్ మాత్రం కనీసం 50 లైక్స్ కూడా చేయట్లేదు. మీరు ఏంటంటే లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రిఫర్ అయ్యింది అనమాట. సో మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ యూట్యూబ్ ఛానల్. సీ యు ఆల్ నెక్స్ట్. అంటిల్ దెన్ బై బై.